లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కొత్త ఏడాది వచ్చిందంటే అధికార పార్టీలకు బాధ్యత పెరిగినట్లే. ముఖ్యంగా ప్రభుత్వాన్ని నడిపే నాయకుడికైతే ఎదుర్కోవాల్సిన సవాళ్లన్నీ కళ్ల ముందు కదులుతాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితి కూడా అంతే. 10 ఏళ్ల పాలన తర్వాత ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన మోదీ అంతర్జాతీయంగా పేరు సంపాదించారు. సరే, మరి దేశం మాటేంటి? మిలిటరీ పరంగా బలంగా మారి అంతరిక్ష పరిశోధనల్లో ముందడుగు వేస్తే సరిపోతుందా? ప్రపంచంలో అధిక జనాభా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ప్రచారం చేసుకుంటే సమస్యలు తీరుతాయా? సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యం తీరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మోదీ ముందున్న 25 సవాళ్లేంటి? మోదీ గ్యారంటీ మోతమోగి సబ్కా సాత్ సబ్కా వికాస్ స్లోగన్ పారి మొత్తానికి ప్రధాని మోడీ మూడోసారి గద్దెనెక్కారు. కట్ చేస్తే అర్ధ సంవత్సరం ముగిసింది. 2024 దాటి 2025 కొత్త ఏడాది వచ్చేసింది. ఫ్రెష్ ఇయర్లో కొత్త సవాలు కూడా చాలా వస్తాయి. ఇప్పటికే షెడ్యూల్ అయిన అధికారిక పనులు పక్కన పెడితే అంతగా కనిపించని సామాజిక సంక్షేమం, నానాటికి క్లిష్టంగా మారుతున్న మహిళా భద్రత, కష్టంగా మారుతున్న మానవ హక్కులు, మైనార్టీ ప్రజలు, ఈశాన్య రాష్ట్రాలు, సామాన్యుడికి అర్థం కాని దేశ ఆర్థిక పరిస్థితి, పోషకాహారం, పేదరికం, నిరుద్యోగం ఇలా చాలా ఇంపార్టెంట్ అంశాలు మోడీకి ప్రధాన సవాలుగా ఉన్నాయి. 2 సార్లు మోడీ ఫ్యాక్టరీతో గద్దెనెక్కామని అనుకున్నప్పటికీ మూడోసారి కూటమి సాయం అత్యవసరమైంది. ఎన్డీఏ పక్షాలతో అధికారం చేపట్టినప్పటి నుండి మోడీ వాయిస్లోనూ చేంజ్ వచ్చింది. పార్టీ, దాని నేతల పరపతి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రధాని మోడీ పాలన మరింత ప్రజామోదాన్ని పొందాలి. దానికోసం 2025 సంవత్సరంలోనూ 25 ప్రధాన సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది. ఇంతకీ ఏంటా సవాళ్లు? కరోనా తర్వాత ప్రపంచమంతా ఎదుర్కొంటున్న అత్యంత ప్రధాన సమస్య ద్రవ్యోల్బణం. భారతదేశం ఆర్థికంగా ముందడుగు వేస్తుందని చెబుతున్నప్పటికీ దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే 2024 అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి 6.21% చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయి 10.87% చేరుకుంది. 2023లో గృహస్థుల ద్వారా వచ్చే పొదుపులు 50 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. నగరాల్లో నివసిస్తున్న సగానికి పైగా జనం అప్పులతోనే జీవనాన్ని గడుపుతున్నారు. పేదరికం తగ్గిందని చెబుతున్నప్పటికీ అప్పుల భారం సామాన్యుణ్ణి ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సి ఉంది. అది ఎంత త్వరగా జరిగితే దేశంతో పాటు రాష్ట్రాలు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే జీడీపీ వృద్ధి చెందేలా చేయాలి. 2024 డిసెంబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీడీపీ వృద్ధి అంశాలను 7.2% నుండి 6.6%కి తగ్గించింది. రెపో రేటును వరుసగా 11 పర్యాయాలు తగ్గించలేదు. ప్రపంచంలోని 3వ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ఈ టార్గెట్ సరిపోదన్నది ప్రధానికి తెలియని విషయం కాదు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన సవాలుగా ఉంది. అయితే 2022, 23, 2023, 24 మధ్య 13,000 కోట్ల రూపాయల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ఎలన్ మస్క్ లాంటి కుబేరుడు భారత్లో పెట్టుబడి పెడతామని చెప్పి తర్వాత తాత్సారం చేయడం ప్రారంభించారు. భారత్ పర్యటనను రద్దు చేసుకుని చైనా వైపు చూపు తిప్పారు. ఇంకోవైపు అదానీ, అంబానీల ఆస్తి గ్రాఫ్ కూడా ఇటీవల తగ్గుముఖం పట్టింది. భారత ప్రధాని మోడీ తీరిక లేకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నప్పటికీ అనుకున్నంతగా విదేశీ పెట్టుబడులను భారత్ ఆకర్షించలేకపోతుంది. అమెరికాలో అధికార పీఠం ఎక్కబోతున్న డొనాల్డ్ ట్రంప్ చూస్తే టారిఫ్లతో అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ బాధ్యత మరింత పెరిగింది. అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరగాలంటే రూపాయిని కూడా బలోపేతం చేయాల్సి ఉంది. 2024 డిసెంబర్లో రూపాయి 3వ వరుస సెషన్ బలహీనంగా మారింది. యుఎస్ డాలర్తో పోలిస్తే 85.27 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. ఈ నేపథ్యంలో మోడీ ముందున్న పెద్ద సవాల్ రూపాయిని బలోపేతం చేయడమే. ఇక దేశంలో పేదరికం తగ్గుతుందని నివేదికలు వస్తున్నప్పటికీ నిరుద్యోగం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే మోడీ ప్రభుత్వం అర్జెంటుగా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాల్సి ఉంది. గత 2 ఏళ్లుగా 10% వద్ద చతికిల పడిన యువత నిరుద్యోగం రేటును ఈ ఏడాది అయినా మెరుగుపరచాల్సి ఉంది.
ఎకనామిక్ సర్వే ప్రకారం దేశంలోని మొత్తం యువతలో సగం మంది కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. పోస్ట్ మ్యాన్ ఉద్యోగులకు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ హోల్డర్లు దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక విధంగా దేశంలో చాలా మంది చదువుకు సంబంధించిన ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. స్వయం ఉపాధిని ఆశ్రయిద్దామనుకున్న కార్పొరేట్ సంస్థలు వచ్చి చిన్నపాటి వ్యాపారాలను కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమస్యను అధిగమించాలంటే ప్రభుత్వం సామాన్యులకు మేలు చేసే విధంగా విధి విధానాలు రూపొందించాల్సి ఉంది. గత 4 ఏళ్లలో పారిశ్రామిక రంగానికి 5.65 లక్షల కోట్లు రుణమాఫీ చేయాలి. దేశంలోని అతిపెద్ద ఉపాధి సంస్థ వ్యవసాయం, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల నుండి అన్ని రంగాల్లో రుణాల రద్దు విషయంలో అతి తక్కువ శ్రద్ధ కనపరుస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరమైన కేంద్రం ఉద్యోగ కల్పన నుండి స్వయం ఉపాధిలో సామాన్యుడికి సహకరించాల్సి ఉంది. ఈ ఏడాది మోడీ ప్రభుత్వం ముందున్న అత్యంత ముఖ్యమైన సవాల్ అందరికీ ఆహారాన్ని అందించడం. ఏటా 17 లక్షల మంది భారతీయులు తగినంత ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధులతో మరణిస్తున్నట్లు నివేదికలున్నాయి. 2013 నుండి భారతదేశం జీడీపీలో 50% పెరుగుతున్నప్పటికీ ప్రపంచంలోని పోషకాహార లోపమున్న పిల్లల్లో 1/3 కంటే ఎక్కువ మంది భారతదేశంలో నివసిస్తున్నారు. వీరిలో 3 ఏళ్లలోపు పిల్లల్లో సగం మంది తక్కువ బరువుతో ఉన్నారు. భారతదేశంలో పోషకాహార లోపానికి ప్రధాన కారణాలలో ఆర్థిక అసమానత ఒకటి. జనాభాలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఆర్థిక స్థితి కారణంగా వారి ఆహారంలో తరచుగా నాణ్యత లోపం, పరిణామంలోనూ తక్కువ ఉంటుంది. ఇలా పోషకాహార లోపమున్న స్త్రీలకు ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టే అవకాశం తక్కువ. అధిక పోషకాహారం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. భారతదేశంలో జాతీయ స్థూలకాయం రేటు 2010లో స్త్రీలకు 14%, పురుషులకు 18%గా ఉంది. కొన్ని పట్టణ ప్రాంతాల్లో 40% కంటే ఎక్కువ ఉంది. ఉబకాయం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్లు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వంటి అనేక నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులకు కారణమవుతుంది. మరోవైపు పోషకాహార లోపమున్న వ్యక్తులతో సమాజానికి దీర్ఘకాలిక నష్టం ఉంది. మంచి ఆహారం తీసుకునే వారితో పోలిస్తే పోషకాహార లోపమున్న వ్యక్తులు న్యూమోనియా, క్షయ వంటి అంటువ్యాధులకు లోనవుతున్నారు. ఇది అధిక మరణాల రేటుకు దారితీస్తుంది. అంతేకాకుండా పోషకాహార లోపమున్న వ్యక్తులు పనిలో తక్కువ ఉత్పాదకతను కలిగి ఉంటారు. తక్కువ ఉత్పాదకత వారికి తక్కువ వేతనాన్ని అందించడమే కాకుండా వారిని పోషకాహార లోపమనే విషవలయంలోకి నెడుతోంది. కాబట్టి అందరికీ సమాన వేతనాలు ఉండేలా చూసుకోవడం వల్ల అందరూ మంచి ఆహారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. గత దశాబ్దంలో వాస్తవ వేతనాల వార్షిక వృద్ధి రేటు అఖిల భారత స్థాయిలో 0కి దగ్గరగా ఉంది. గత 5 సంవత్సరాలుగా గ్రామీణ వాస్తవ వేతనాలు 0.4% తగ్గాయి. అలాగే వ్యవసాయ వేతనాలు 0.2% వద్ద నిలిచిపోయాయి. 5గురిలో 4 వ్యక్తులు 2021 నాటికి 515 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. అయితే సామాజిక ఆర్థిక సంక్షేమంలో మెరుగుదల ఉంటే పిల్లల పోషకాహారం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు కూడా భావిస్తున్నారు. కాబట్టి దేశంలో ప్రజల ఆరోగ్యంతో పాటు దేశ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా మోడీ ప్రభుత్వం ఈ సవాళ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉంటే సరిపోదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నట్లు ముందు పౌరులు ఆ దేశంలో సురక్షితంగా, సంతోషంగా ఉండగలగాలి. దానికి వారి హక్కులను మంగం వాటిల్లకూడదు. కానీ గత 10 ఏళ్లుగా భారతదేశంలో నిరసనల పర్వం చూస్తుంటే దీనికి విరుద్ధంగా ఉందనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ముందు కీలకమైన సవాళ్లున్నాయి. రైతుల సమస్య నుండి మహిళల భద్రత, మైనార్టీల హక్కులు, పార్లమెంటరీ వ్యవహారాల్లో సంయమనం వంటి పలు అంశాల్లో మోదీ శ్రద్ధ చూపించారు. మోదీ 2 పర్యాయాల పాలన ఎలా ఉన్నప్పటికీ గత దశాబ్ద కాలంగా దేశంలో మానవ హక్కులకు తీవ్రమైన భంగం వాటిల్లిందనే విమర్శలు గట్టిగా వినిపించాయి. మోడీకి గాని, బీజేపీ పార్టీకి గాని వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తుంటే వారిని నయానో భయానో బెదిరించే స్థాయికి రాజకీయాలు చేసుకున్నాయనే ఆరోపణలు మోడీ ఎదుర్కొన్నారు. దీనికి తోడు రైతులకు సంబంధించి గత 10 ఏళ్లలో జరిగిన నిరసన సెగలు ఇప్పటికీ చల్లారలేదు.
మోడీ ప్రభుత్వం మొండిగా తీసుకొచ్చిన రైతు చట్టాలను త్వరగా రద్దు చేసినప్పటికీ రాజధానికి సమీపంలో వందల కొద్ది రైతులు ఇప్పటికీ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అయినా రైతులు గౌరవప్రదంగా జీవించడానికి మోడీ సహకరించాల్సి ఉంది. ఎన్సీఆర్బీ ప్రకారం దేశంలో ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 2024 నుండి కనీస మద్దతు ధరకి చట్టపరమైన హామీ కోసం నిరసన చేస్తూ 22 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. 160 మందికి పైగా గాయపడ్డారు. అయితే బాధితులను ఇప్పటికీ ఆదుకోలేదనే ఆరోపణలు మోడీ ప్రభుత్వంపై ఉన్నాయి. ఈ అంశంతో పాటు రైతుల డిమాండ్ల విషయంలో చర్చలను వేగవంతం చేసి ఈ సమస్యలను మోడీ పరిష్కరించాల్సి ఉంది. ఇక దేశంలో మహిళలకు భద్రత కరువవుతుందనడానికి గత దశాబ్ద కాలంలో ఎన్నో ఉదాహరణలు దేశం చూస్తూనే ఉంది. ఇటీవల కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్య కేసులో కేంద్ర సంస్థలు కూడా సరైన న్యాయం చేయలేదనే ఆరోపణలున్నాయి. మహిళలపై అత్యాచారాలను ఆపడానికి చట్టాలు రూపొందిస్తున్నా వాటి అమలు విషయంలో కినుకు వహిస్తున్నారనే అపవాదు ఉంది. ఇక భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 63 అత్యాచారం నేరంతో వ్యవహరిస్తున్నప్పటికీ వైవాహిక అత్యాచారానికి మినహాయింపును అందించడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఒక వ్యక్తి 18 ఏళ్లు దాటిన తన సొంత భార్యతో బలవంతంగా లైంగిక సంపర్కం లేదా లైంగిక చర్యలు చేయడం అత్యాచారం కాదని ఈ చట్టం చెబుతుంది. ఒకవైపు మహిళా హక్కుల సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు ఒక మహిళ వద్దు అంటే వద్దు అని అర్థం చేసుకోవాలంటుంటే పెళ్లి చేసుకుంటే బలవంతం చేయొచ్చని చట్టాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరి దీన్ని మోడీ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఇక దేశంలో అట్టడుగున ఉన్న వారికి గౌరవం కల్పించాలనే డిమాండ్ కూడా ఉంది. ఇందులో భాగంగా ముఖ్యంగా మాన్యువల్ స్కావెంజింగ్ విధానాన్ని సరిగ్గా అమలు చేయాల్సి ఉంది. 2013లో నిషేధించినప్పటికీ 2018, 2020 మధ్య మురుగు కాల్వలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడం వల్ల 443 మంది మరణించారు. ఇక మోడీ పాలనలో నిజాలను బయటకు తీసుకొచ్చే జర్నలిస్టుల మీద దాడులు మరింత పెరిగాయన్నది స్పష్టంగా లెక్కలు చెబుతున్న వాస్తవాలు. 2020లో 67 మంది జర్నలిస్టులను అరెస్టు చేయగా దాదాపు 200 మందిపై భౌతిక దాడులు జరిగాయి. 2022లోనే కనీసం 194 మంది జర్నలిస్టులు దాడులకు గురయ్యారు. ఈ దాడులు చేసింది కూడా ప్రభుత్వ సంస్థలు, నాన్ స్టేట్ రాజకీయ నేతలు, నేరస్తులు, సాయుధ గ్రూపులు. 180 దేశాల వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భారత్ 2 స్థానాలు దిగజారి 142వ స్థానంలో నిలిచింది. చాలా సందర్భాల్లో జర్నలిస్టులపై దేశద్రోహం, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే ప్రకటనలతో సహా క్రిమినల్ అభియోగాలు నమోదు చేశారు. అందుకే ఇకనైనా భావ ప్రకటన స్వేచ్ఛను సంరక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తుంది. ఇక దేశంలో సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. 18వ లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 13.6%. ఇది 17వ లోక్సభలో ఉన్న 14.4% మహిళల కంటే కూడా ఎక్కువ. 24 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కేవలం 2 మాత్రమే మహిళలు అధ్యక్షత వహిస్తారు. మరోవైపు పార్లమెంటులో బిల్లులు ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారు అనే ఆరోపణ ఉంది. బిల్లులను శాసనసభ పరిశీలనకు అనుమతించాల్సిన అవసరాన్ని గత దశాబ్ద కాలంలో మోడీ ప్రభుత్వం గుర్తించలేదు. 2019 నుండి 100 బిల్లులు 2 గంటల్లోపే ఆమోదించబడ్డాయి. 17వ లోక్సభలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 10 బిల్లుల్లో 9 బిల్లులపై ఎవరిని సంప్రదించలేదు. ఒకవేళ ఏదైనా చర్చ సాగినా అది అసంపూర్తిగానే మిగిలింది. ఇలా ఏకపక్షంగా బిల్లులు ఆమోదించిన ఘనత మోడీకి దక్కిందని విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు కూడా దుమ్మెత్తిపోశాయి. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఈ ఏడాది జరిగే లోక్సభ సమావేశాల్లో అయినా సక్రమంగా జరుగుతుందేమో చూడాలి. ఇక మోడీ ముందున్న అతిపెద్ద సవాల్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ను ఎంపిక చేసుకోవడం. 17వ లోక్సభలో మొత్తం 5 సంవత్సరాల కాలానికి డిప్యూటీ స్పీకర్ లేరు. 18వ లోక్సభలో కూడా డిప్యూటీ స్పీకర్ సీటు ఖాళీగానే కొనసాగుతోంది. సాంప్రదాయానికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో కూడా సమాధానం లేదు. మోడీ లోక్సభలో విమర్శలు చేసినా వాటిని అనుమతించడానికి మోడీ ఎప్పుడు సిద్ధంగా లేడు. గత 5 ఏళ్లలో సస్పెండ్ చేయబడిన ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 13 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా 95% కేసులు ప్రతిపక్షానికి చెందిన వారిపైనే నమోదయ్యాయి. ఇవన్నీ మోడీని విమర్శించినందుకే అనే ఆరోపణలున్నాయి.
అలాగే వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు వైస్ చైర్పర్సన్ లేకపోవడం కూడా ప్రభుత్వ వర్గాల్లో విమర్శలకు కారణమైంది. కేంద్ర సంస్థలను గౌరవించకపోవడం వల్లే మోడీ ప్రభుత్వం ఇలా అశ్రద్ధగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేస్తుందనే ప్రచారం జరుగుతుంటే సంబంధిత సంస్థలకు అవసరమైన పాలనా వ్యవస్థను కల్పించకపోవడం కుట్రగానే భావిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి తోడు షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి మద్దతు లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. మార్చి 2024 నాటికి 10 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 1 పనిచేయడం ఆగిపోయింది. 5 ఏకలవ్య పాఠశాలల్లో 2 జూలై 2024 నాటికి పనిచేయడం లేదు. ఇవన్నీ అణగారిన కులాలపై మోడీ ప్రభుత్వం అశ్రద్ధ వహించడం వల్లనే అంటున్నారు. ఇక మోడీ ప్రభుత్వంలో కుల గణన భారం ఇంకా మిగిలే ఉంది. 2021 జనాభా గణన ఇంకా నిర్వహించలేదు. 1887, 2011 మధ్య ఇంత ఆలస్యమైన మొదటి జనాభా గణన ఇదే కావడం విశేషం. ఒక పక్క విపక్షాలన్నీ జనగణనపై మోత మోగిస్తూ ఉన్నా మోడీ మాత్రం మౌనంగానే ఉన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక కోసం తీవ్రంగా వాదిస్తున్న మోడీ ప్రభుత్వం దాని నిర్వహణకు అత్యంత ఆవశ్యకమైన జనగణన విషయాన్ని మాత్రం పక్కన పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఇక నిధులను కూడా మెరుగ్గా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో మొత్తం ఫండ్లో 80% మీడియా అడ్వకసీ కోసం వినియోగించేవారు. ఆరోగ్యం పైన కానీ, విద్య పైన కానీ పైసా ఖర్చు చేయలేదు. మరోవైపు రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్కు MGNREGS ఆవాస్ యోజన కింద 1500 కోట్లు బకాయి పడింది కేంద్ర ప్రభుత్వం. నిధులు చెల్లించకపోవడంతో 59 లక్షల మంది MGNREGS కార్మికుల జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఇదొక ఉదాహరణ. బీజేపీ వ్యతిరేక ఆధారాలున్న రాష్ట్రాల్లో చాలా వాటి పరిస్థితి ఇలాగే ఉందనేది ఆ రాష్ట్రాల ఆరోపణ. దీన్ని ప్రధాని మోడీ సీరియస్ గా తీసుకుంటున్న దాఖలాలు ఇప్పటికైతే లేవు. ఇక సంవత్సరానికి పైగా నడుస్తున్న మణిపూర్ హింసలపై మోడీ మౌనం దేనికి అర్థమో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఇంత దారుణంగా ఉన్న ప్రధాని ఎందుకు ఆ రాష్ట్రానికి వెళ్లట్లేదని విపక్షాలు విమర్శిస్తున్నా మోడీ పట్టించుకోలేదు. మణిపూర్ అల్లర్ల వల్ల 67,000 మంది వేరే ప్రాంతాలకు మారాల్సి వచ్చింది. అందులో 14,000 మంది పాఠశాలలకు వెళ్లే విద్యార్థులున్నారు. వీరంతా శరణార్థులుగా ఎక్కడో ఒక చోట తలదాచుకుంటున్నారు. అయినా ప్రధాని ఇంకా రాష్ట్రాన్ని సందర్శించలేదు. ఇక దేశంలో మైనార్టీలు వారి సంక్షేమంపై ఆందోళన పెరుగుతూనే ఉంది. NCRB ప్రకారం 2021లో దేశంలో 378 మత హింసాకాండ సంఘటనలు నమోదయ్యాయి. 2022లో 272 ఉదంతాలను నమోదు చేశారు. 2023లో భారతదేశంలోని ఒక కమ్యూనిటీపై మాత్రమే 668 డాక్యుమెంట్ అయిన ద్వేషపూరిత ప్రసంగాలు వచ్చాయి. మతపరమైన హింస నిరసనల తర్వాత 2022 ఏప్రిల్, జూన్ మధ్య 128 ఆస్తులను కూల్చివేశారు. ఇంత జరుగుతున్న దేశంలో శాంతి భద్రతలకు లోపం లేదని చెబుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇక సురక్షితమైన ప్రజా మౌలిక సదుపాయాలపై కూడా విమర్శలు లేకపోలేదు. 2017, 2022 మధ్య 244 రైలు ప్రమాదాలు జరిగాయి. మోర్బీలో వేలాడే వంతెన కూలిపోవడంతో 135 మంది మరణించారు. ఉత్తరకాశీ టన్నెల్లోకి ప్రవేశించిన తర్వాత 41 మంది కార్మికులు 17 రోజుల పాటు చిక్కుకుపోయారు. దీనికి తోడు దేశంలో సురక్షితమైన ఇంటర్నెట్ లోపం కారణంగా 2024 మొదటి 9 నెలల్లో డిజిటల్ అరెస్టులకు సంబంధించిన మోసాలు 1,616 కోట్ల విలువైన నష్టాలను చూశాయి. ఏడాది క్రితం చట్టం ఆమోదించినప్పటికీ డిజిటల్ డేటా రక్షణ నియమాలు నోటిఫై చేయలేదు. ఇవన్నీ మోడీ ప్రభుత్వంపై కేవలం విమర్శలు మాత్రమే కాదు, ఇది మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాలు కూడా. For more videos like this, subscribe Big TV channel.